ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుని కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నాణేలు, చిన్న చిన్న వస్తువుల్ని సైతం మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడుతూ ఉంటాయి. పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మూసి ఉంచి పిల్లవాడి వెన్ను కింద చిన్నగా చరుస్తుండాలి. పిల్లాడి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటను వేలును మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెరుచుకునేటట్లు చేసి మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలోకంతా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటకు లాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్కులాగా వంచి పట్టుకుని యువతలకు లాగాల్సి ఉంటుంది. పై పద్ధతులేవీ పనిచేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.